మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. 2024లో మార్చి 8వ తేదీన మహాశివరాత్రి రాబోతోంది. అయితే ఈ మహాశివరాత్రి వచ్చేలోపు ఈ వీడియో చూస్తే చాలు, ఈ కథలు వింటే చాలు, మీ దశ తిరిగిపోతుంది. ఒక్క నిమిషంలో మీ దరిద్రమంతా కూడా వదిలిపోతుంది. అపర కుబేరులుగా మారిపోతారు. కోటి జన్మల పుణ్యం లభిస్తుంది. శివయ్య అనుగ్రహం లభిస్తుంది. ఎంతో అదృష్టం ఉన్న వారే ఈ కథలను వినగలుగుతారు. శివరాత్రిలోపు ఎవరైతే ఈ కథలను వింటారో వారికి అన్ని శుభాలే జరుగుతాయి. ముఖ్యమైన పండుగల్లో మహాశివరాత్రి ఒకటి. ఏటా మాఘ బహుళ చతుర్దశిని శివరాత్రిగా జరుపుకుంటాము. ప్రతి నెల కృష్ణ చతుర్దశిని మాస శివరాత్రిగా జరుపుకుంటాం. ఆ రోజు కూడా ప్రార్థనలు చేసినప్పటికీ మహాశివరాత్రి మరింత ప్రత్యేకమైనది. దీన్ని అత్యంత విశిష్టమైనదిగా, పరమ పవిత్రమైనదిగా భావిస్తారు. శివరాత్రి రోజున ఉపవాసం ఉండి జాగారం చేస్తే పాపాలన్నీ కూడా నశిస్తాయని, పుణ్యం వస్తుందని భక్తుల నమ్మకం. ఉదయాన్నే లేచి తలస్నానం చేసి పూలు ఫలాలతో శివుడికి పూజ చేస్తారు. ఈ రోజున ప్రతి దేవాలయము కిక్కిరిసిపోతూ ఉంటుంది. ఇక శివాలయాల సంగతి చెప్పనవసరమే లేదు. ఇసుక వేస్తే రాలనట్టు భక్తుల రద్దీ కనిపిస్తుంది. అభిషేకాలు, పూజలతో పరమశివుణ్ణి ఆరాధిస్తారు. భక్తుల పాలిట కల్పతరువు అయిన శివుడికి ఈ విశిష్ట దినాన రోజంతా ప్రత్యేక పూజలు జరుపుతారు. పూజలు, భజనలతో శివనామం మారుమ్రోగుతుంది. ఈ పర్వదినాన లింగాష్టకము, శివ పంచాక్షరి జపిస్తారు. దీపారాధన చేసి భక్తి ప్రవర్తులతో రుద్రాభిషేకం చేస్తారు. శివ పార్వతుల కళ్యాణం చేస్తారు. రోజంతా పరమేశ్వరుని ప్రార్థనలతో చింతనలో గడిపి రాత్రి జాగారం చేస్తారు. శివరాత్రి రోజు పిండ ప్రదానం చేస్తే ప్రేతాలకు కూడా పుణ్యలోకాలు ప్రాప్తిస్తాయని పురాణాలు చెప్తూ ఉన్నాయి. దీని వెనుక ఒక కథ ఉంది. ఈ కథను శివరాత్రి లోపు వింటే కోటి జన్మల పుణ్యం వస్తుంది. అవంతి దేశంలో శివస్వామి అనే ధర్మపరుడైనటువంటి విప్రోత్తముడు ఉండేవాడు. అతడు కౌటిన్య గోత్రంలో పుట్టాడు. ధర్మస్వామి కుమారుడు శివస్వామి. మిక్కిలి పితృభక్తి పారాయణుడు. మాతా పితరుల సేవే మాధవ శివ అన్న ఉక్తిని నమ్మినవాడు. ఇలా ఉండగా కొంతకాలానికి ధర్మస్వామి కాలధర్మం చెందినాడు. యథావిధిగా శ్రద్ధతో పితృదేవునికి శ్రాద్ధ కర్మలు చేసి సంవత్సరకముల తర్వాత శివస్వామి తీర్థయాత్రలకు బయలుదేరినాడు. తల్లిదండ్రులు బ్రతికి ఉన్నంత కాలమే కాక చనిపోయిన తర్వాత కూడా వారిని మర్చిపోకుండా పూజించుట భారతీయుల సాంప్రదాయము కదా. హిమాద్రి మందరచలములోని సర్వతీర్థములను, గంగానది నదులను సేవించుకొని గంగాద్వారంలోని నరనారాయణుల ఆశ్రమానికి చేరి అక్కడ తపోనిష్టతో ఉన్న ఋషులను సందర్శించుకున్నాడు. ఇలా ఉత్తర భారతంలోని పుణ్యతీర్థాలు సేవించి దక్షిణాది పుణ్యక్షేత్రాలను దర్శించడానికి ఉత్కృష్టుడై అతి ఘోరమైన విద్యాటవిలోనికి ప్రవేశించాడు. భయంకరమైన సింహాలతో, పెద్ద పులలతో, భూత పేత పిశాచాలతో, రాక్షసులతో, ముండ్ల చెట్లతో, కరాల జ్వాలలతో భీకరంగా ఉంది ఆ అరణ్యం. ధీరుడైన శివస్వామి తీర్థయాత్రలు చెయ్యాలనే దృఢ సంకల్పంతో ముందుకు సాగిపోతూ ఉన్నాడు. ఒకచోట మానవుల ఎముకల ప్రోపులు చూసి కలవరపడి వెనుతిరుగుట ఇష్టం లేక ముందుకు నడవసాగినాడు. ఇంతలో భయంకరులైనటువంటి 5 ప్రేతలు శివస్వామి ముందు నిలిచినాయి. శివస్వామి నిశ్చేష్టుడైనాడు. కొంతసేపటికి తేరుకొని ధీరత్వం తెచ్చుకొని కమండలంలోని జలముతో ఆచమించి శుచి అయి మనోవీధిలో ఆ పరమేశ్వరుని ధ్యానించినాడు. ప్రేతలను మీరెవరు? ఈ నిర్జన వనంలో ఏమి చేస్తూ ఉన్నారు అని ప్రశ్నించినాడు. మేమెవరమైతే ఏంటి, నిన్ను భక్షించుటకు వచ్చినాము అన్న సమాధానము విని జరామరణ దుఃఖాలను తొలగించే మహేశ్వరిని స్మరించుకున్నాను. ఆ భూతపతి తప్ప నాకు వేరు దిక్కులేదు. ఏవని పాద పద్మములను ఆశ్రయించి మార్కండేయాది మహర్షులు మృత్యువును జయించినారో అట్టి మృత్యుంజయుని ధ్యానిస్తూ ఉన్నాను అని అన్నాడు శివస్వామి. ఎవరైతే నిజమైన భక్తి శ్రద్ధలతో శూలపాణిని స్మరిస్తారో అట్టి వారిని ఆ కాలకాలుడు
కాలు నిపాసము నుంచి కూడా రక్షిస్తాడు కదా. శివశర్మ ఉమానాథ ధ్యానం చేశాడో లేదో అగ్ని వలె తేజోమయుడై వెలిగిపోతూ ఉన్నాడు. ఆ అగ్నితో తమ ముఖములు కాలుతూ ఉన్నాయా అనిపించింది. గడగడ వణుకుతూ ప్రేతలు ఏకకంఠంతో, విప్రోత్తమ, మా అవజ్ఞతను మన్నింపుము, మా అజ్ఞానాన్ని మన్నింపుము. నీవు నిజమైన విప్రుడవు కావున అగ్నివలే వెలుగుతూ ఉన్నావు. నీకు హాని కలిగించు శక్తి మాకు లేదు. పుణ్యమూర్తివైన నీవు ఎవరు అని ప్రార్థించినారు. శివస్వామి తన గురించి చెప్పి, మీరెవరు? పాప చిత్తముతో నన్ను భక్షించడానికి ఎలా వచ్చినారు? ఈ వికృతాలకు కారణం ఏమిటి అని అడిగినాడు. దానికి మొదటివాడు, ఆర్య, నేను స్థూల దేహుడను. నేను పూర్వజన్మలో విప్రధనమును అపహరించినాను. ఆడువారు, పసివారు, వృద్ధులు అన్న విషయం ఆలోచించక వారి ధనాన్ని దొంగిలించినాను. ఆ ఘోర పాప ఫలితముగా నాకీ వికృతకారము వచ్చినది. ఈ స్థూల దేహముతో నరక యాతనలు అనుభవించుచూ ఉన్నాను. కానీ ఏమి చేయగలను? చేసిన కర్మ చెడని పదార్థము కదా అన్నాడు. తర్వాత రెండవ వాడు, స్వామి, నేను పరస్త్రీల నెందరినో కామించినాను. నా ఘోర పాప కర్మ కారణముగా ప్రేతాన్ని అయినాను. నా శరీరమంతా కూడా ఎల్లప్పుడూ కాలిపోతూ ఉన్నట్లుగా మండుతూ ఉంటుంది. చేసిన పాపమునకు ఫలితం అనుభవించవలసిందే కదా అన్నాడు. మూడవ వాడు, ద్విజోత్తమ, నేను గత జన్మలో అసత్యవాదిని, ఎప్పుడూ పరులను నిందించువాడిని. ఆ పాప ప్రభావముచే ఇప్పుడు పూర్తి యుక్తుడిని అయినాను. నా నోరు చీము నెత్తురులతో దుర్గంధ భూయిష్టమై ఉంటుంది. నాలుక పురుగులు పట్టి ఉంటుంది. అహోరాత్రులు నా ముఖము అగ్నిగుండము వలె మండిపోతూ ఉంటుంది. కర్మానుభవము తప్పదు కదా అన్నాడు. నాలుగవ వాడు, భూ సురేంద్ర, పోయిన జన్మలో నేను పిసినారిని. ఎంతో ధనము ఉండి కూడా కనీసము నా కుటుంబ పోషణార్థమైన ధన వ్యయము చెయ్యలేదు. ఎన్నడూ స్వాహ స్వధాలు దేవ పితృకార్యాలు చేయలేదు. ఎవ్వరికీ ఏమీ పెట్టలేదు. నేను తినలేదు. దేవపితృకార్యాలు చేయక కుటుంబాన్ని కృషింపచేశాను. కావున ఇప్పుడు కృశ శరీరుడినైనాను. అనుభవం అనే అగ్నిచే కానీ పాపరాశులు దహించబడవు కదా అన్నాడు. ఐదవ వాడు, ఓ పుణ్యనిధి, ఏమి చెప్పను? నేను గడిచిన జన్మలో నాస్తికుణ్ణి, మర్యాద కృతజ్ఞత లేకుండా వ్యవహరించేవాడిని. నిత్యము వేద నింద, దేవనింద, పూజ్య సాధు సజ్జన నింద చేసేవాడిని. నా వాదాలు ఇలా ఉండేవి. ధర్మం, సత్యం, మోక్షం అనేవి కల్పితాలు. బ్రతికినంతకాలం సుఖంగా ఉండాలి. చచ్చిన తర్వాత ఏమవుతుందో ఎవడు చూశాడు? ఆత్మ అంటే దేహమే, ఇంద్రియ భోగమే ఆనందము. చచ్చిన వాడికి శ్రాద్ధం పెట్టడం అవివేకము. తిలోదకాలు పరలోక గతిని కలిగిస్తాయన్న మాటలు మూఢనమ్మకాలు. ఎందుకంటే శ్రాద్ధములు ఎక్కడో పరలోకంలో ఉన్నవాడికి తృప్తి కలిగిస్తాయని అనడమే నిజమైతే గ్రామాంతమంలో ఉన్నవారికి కూడా తృప్తి కలగాలి. కానీ అట్లు జరుగుటలేదు కదా. ఈ విధంగా హేతువాదము చేసి శాస్త్రాలలో అంతకంటే గొప్ప విషయాలు ఉన్నాయని తెలుసుకోక మిడిమిడి జ్ఞానంతో నేనెంతో తెలివైన వాడినని తలచి నన్ను నేనే కాక నాతోటి వారిని కూడా నమ్మించి పాడు చేసినాను. చేసిన దుష్ట వాదనానికి ఫలితంగా దీర్ఘజిహ్వను అయినాను. ఎవ్వరూ అనుభవించని దుర్బల క్లేశాలను అనుభవిస్తూ ఉన్నాను. నాది స్వయంకృత అపరాధము. చేసిన తప్పుకు నేనే కదా ఫలము అనుభవించాలి అన్నాడు. ప్రేతలు చెప్పిన దారుణ వృత్తాంతాలు విని స్వాభావిక దయార్థుడైనటువంటి శివస్వామి, అయ్యో పాపం, దుష్ట కర్మలు పాపాలకు ఫలితము. ఈ లోకంలోనే కాక తరువాత కూడా అనుభవిస్తారు. పుణ్య పాప వలయములో చిక్కుకున్న వీరిని ఆ భగవంతుడే కాపాడాలి అని అనుకుని మీ అనుజ్ఞ అయితే వెళతాను. కాదు, నన్ను భక్షించాలని ఉంటే నేను అందుకు సిద్ధంగా ఉన్నాను. నా వల్ల మీ ఆకలి తీరుతుందంటే అంతకన్నా కావలసిందేముంది అని అన్నాడు శివస్వామి. అప్పుడు ప్రేతలు, మహానుభావ, అగ్నిహోత్రమును భక్షించుట ఎవరి తరము? నీ వంటి తేజస్విని మేమేమీ చెయ్యము. సుఖముగా వెళ్ళు, నీకు శివమగుగాక. ఎంతో పుణ్యం చేసుకుంటే గాని సత్సంగత్యము కలుగదంటారు.
మళ్ళీ మీ వంటి పుణ్యాత్ముల సాంగత్య భాగ్యము కలుగునంత పుణ్యము మా కాడ ఉన్నదో లేదో, కావున పన్నులమైన మమ్ము ఉద్ధరింపమని ప్రార్థన. అపకారికి సైతం ఉపకారము చేయుట సాధు లక్షణము. కాబట్టి మేము చేసిన కీడు తలచక మమ్ము ఈ ఘోర యాతనల నుండి రక్షించు. మా కర్మ ప్రభావం వలన మాకు తర్పణములు ఇచ్చేవారు లేరు, కావున అతి పవిత్రమైన విరజ తీర్థంలో మాకు తర్పణములు ఇవ్వు. నీ వంటి మహనీయుడు మాకు తర్పణములు ఇస్తే మాకు తప్పక దురిత నివారణం జరుగుతుంది అని శివస్వామిని కోరుకున్నాయి. వెంటనే ప్రయాణమయ్యి సరిగ్గా శివరాత్రి రోజు విరజ క్షేత్రం చేరినాడు శివస్వామి. సంకల్ప సహితముగా తీర్థ స్నానము చేసి యథావిధిగా శివరాత్రి వ్రతము చేసి శివ భజనతో జాగరణము చేసి సూర్యోదయంలోని అగ్నికాలు తీర్చుకొని విధి విధానముగా తీర్థక్రమం నిర్వహించి శ్రద్ధతో పితరులకు తర్పణములు ఇచ్చి పిండ ప్రదానము చేసినాడు. ఆ తరువాత పంచ ప్రేతలకు కూడా శ్రాద్ధాది క్రియలు చేసి ఆ పాపాత్ములను ఉద్ధరించినాడు. మాఘమాసంలోనే శివరాత్రి వస్తుంది. ఈ మాఘమాసంలోనే చేసే స్నానానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఆ మాఘ స్నాన మహత్యమును తెలిపే ఈ కథను శివరాత్రిలోపు విని ఇప్పుడు మనం చెప్పుకోబోయే విధంగా చేస్తే దరిద్రాలన్నీ తొలగిపోతాయి. చాలా కాలం కిందట దక్షిణ ప్రాంతంలో వసంతవాడ అను నామము కల పెద్ద పల్లెటూరు ఒకటి ఉండేది. అక్కడ బంగారు శెట్టి అను ఒక వైశ్యుడు ఒకడు ఉండేవాడు. అతని భార్య పేరు తాయారమ్మ. బంగారు శెట్టి పెద్ద పిసినిగొట్టు. తనకు ఉన్న ప్రతిరార్జిత సంపదయే లెక్కకు మింటకుండా ఎంత ఉందో కూడా అతనికి తెలియనంత ప్రతిరార్జిత సంపద ఉండేది. కానీ అతడు ఇంకా ధన ఆశ కలవాడే తన వద్ద ఉన్న ధనమును వడ్డీలకిచ్చి మరింత సంపన్నుడయ్యాను. కానీ ఒక్క నాడైనా సరే హరిని ధ్యానించటం కానీ దాన ధర్మాలు చేయటం కానీ తెలియదు. అంతేకాక బీద ప్రజలకు వారి ఆస్తులపై వడ్డీలకు రుణాలు ఇచ్చి అనుకున్న గడువుకు అప్పు తీర్చకపోతే అప్పుడు ఆ ఆస్తులను జప్తు చేసి వారి ఆస్తులు సైతము స్వాధీనం పరుచుకునేవాడు. ఒకనాడు బంగారు శెట్టి గ్రామం వదిలి వేరే గ్రామానికి వెళ్ళెను. ఆ రోజు సాయంత్రం ఒక ముసలి బ్రాహ్మణుడు బంగారు శెట్టి భార్యను చూసి, తల్లి, నేను ముసలివాడను. నా గ్రామము చేరాలంటే ఇంకా 10 ఆమడలు వెళ్ళవలసి వచ్చినది. ఇప్పుడు చీకటి కాబోతూ ఉన్నది. ఆకాశంలో మేఘాలు ఉరుముతూ ఉన్నాయి. చల్లగాలికి వణికిపోతూ ఉన్నాను. మీ ఇంటి వద్ద ఈ రాత్రి ఉండనివ్వు, నీకు పుణ్యం ఉంటుంది. నేను సద్బ్రాహ్మణుడను, సదాచార వ్రతుడను. ప్రాతకాలమున మాఘస్నానం చేసి వెళ్ళిపోతాను అని బ్రతిములాడెను. తాయారమ్మకు జాలి కలిగెను. వెంటనే తన అరుగుమూల శుభ్రం చేసి అక్కడొక దుంగ చాప వేసి కప్పుకొనుటకు వస్త్రమిచ్చి పడుకోమని పలికెను. ఆమె యథార్థ హృదయమునకు ఆ వృద్ధ బ్రాహ్మణుడు సంతోషించి విశ్రాంతి తీసుకొనుటూ ఉండగా తాయారమ్మ ఒక ఫలము ఇచ్చి దానిని భుజించమని చెప్పి, ఆర్య, మాఘ స్నానము చేసి వెళ్తానన్నారు కదా, ఆ మాఘస్నానం అనగానేమి, దాని వలన కలుగు ఫలితమేమి సెలవివ్వండి, వినుటకు కుతూహలంగా ఉన్నది అని అనగా ఆ వృద్ధ బ్రాహ్మణుడు దుప్పటి కప్పుకొని, అమ్మ, మాఘస్నానము గురించి చెప్పుటకు నాకు సఖ్యము కాదు. ఈ మాఘ మాసములో నది యందు గాని తటాకమందు గాని లేక నూతి యందు గాని సూర్యోదయమైన తర్వాత చన్నీలు స్నానం చేసి విష్ణు మందిరానికి వెళ్ళి తులసి దళాలతోనూ పువ్వులతోనూ పండ్లతోని పూజ చేసి స్వామివారి ప్రసాదంని స్వీకరించవలెను. తర్వాత మాఘపురాణం పఠించవలెను. ఇట్లు ప్రతిదినము విడవకుండా 4 రోజులు చేసి ఆఖరున బ్రాహ్మణులకు సమారాధన దానములు ఇవ్వవలెను. అట్లు చేసిన ఎడల మానవునికి ఉన్న రౌరవాది మహాపాపములు వెంటనే నశించిపోవును. ఒకవేళ ఈ 4 రోజులు చేయలేని వారు వృద్ధులు, రోగులు ఒక్కరోజైనను అనగా ఏకాదశి రోజున కానీ, ద్వాదశి రోజున కానీ, పౌర్ణమి రోజున కానీ ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ రోజుల్లో చేసినచో సకల పాపములు వైదొలగి సిరి సంపదలు, పుత్ర సంతానం కలుగును. ఇది నా అనుభవంతో తెలియజేస్తూ ఉన్నాను అని చెప్పగా ఆ బ్రాహ్మణుని మాటలకు తాయారమ్మ మిక్కిలి సంతసించి తాను కూడా ప్రాతకాలమున బ్రాహ్మణుడితో నదికి పోయి స్నానం చేద్దామని అనుకున్నది. అంతలో పొరుగురికి వెళ్ళిన తన భర్తయగు బంగారు శెట్టి ఇంటికి వచ్చాడు.
అతడు రాగానే మాఘస్నానం గురించి చెప్పి తాను తెల్లవారుజామున స్నానమునకు పోవుదునని తెలియజేసెను. భార్య చెప్పిన మాటలకు బంగారు శెట్టికి కోపం వచ్చింది. వంటి నిండా మంటలు భయాలు దేరినట్లుగా పళ్ళు పటపట కురికి పోసి వెర్రిదారా, ఎవరు చెప్పినారే నీకీ సంగతి? మాఘమాసమేమిటి, స్నానమేమిటి, వ్రతం దానములేమిటి? నీకేమైనా పిచ్చి పట్టినదా? చాలు చాలు, అధిక ప్రసంగం చేసినచో నోరు నొక్కి వెయ్యుదును. డబ్బులు సంపాదించుటలో నా పంచ ప్రాణములు పోవచున్నవి. ఎవరికిని ఒక్క పైసా కూడా వదలకుండా వడ్డీ వసూలు చేస్తూ కూడబెట్టిన ధనము దానము చేస్తానంటావా? చలిలో చన్నీళ్లు స్నానం చేసి పూజ చేసి దానములు చేస్తే ఒళ్ళు ఇల్లు గొల్లై నెత్తిపైన చెంగు వేసుకొని భిక్షం దేహి అని అనవలసిందే. జాగ్రత్త, వెళ్ళి పడుకో అని భర్త కోపించినాడు. ఆ రాత్రి తాయారమ్మకు నిద్ర పట్టలేదు. ఎప్పుడు తెల్లవారుతుందా, ఎప్పుడు నదికి వెళ్ళి స్నానం చేస్తానా అని ఆత్రంగా ఉన్నది. కొన్ని గడియలకు తెల్లవారినది. తాను కాలకృత్యములు తీర్చుకుని ఇంటికి వచ్చి ఉన్న వృద్ధ బ్రాహ్మణుడితో మొగుడికి చెప్పకుండా నదికి పోయి స్నానం చేయుచూ ఉన్నది. ఈలోగా బంగారు శెట్టి పసిగట్టి ఒక దుడ్డు కర్ర తీసుకుని నదికి పోయి నీళ్ళల్లో దిగి భార్యను కొట్టబోతూ ఉండగా ఆ ఇద్దరూ కూడా కొంత తడువు నీళ్ళల్లో పెనుగులాడిరి. అటులా పెనుగులాడుచూ ఉండగా ఇద్దరూ నీళ్ళల్లో మునగవలసి వచ్చెను. అలా మునుగుటచ్చే ఇద్దరికీ మాఘమాస ఫలము దక్కినది. భార్యను కొట్టి ఇంటికి తీసుకువచ్చినాడు. కొన్ని సంవత్సరములు జరిగిన తరువాత ఒకనాడు ఇద్దరికీ కూడా ఒక వ్యాధి సోకినది. మరికొన్ని రోజులకు ఇద్దరూ కూడా చనిపోవుటచే బంగారు శెట్టిని తీసుకుని పోవుటకు యమభటులు వచ్చి కాలపాసము వేసి తీసుకుని పోవచ్చు ఉండిరి. తాయారమ్మను తీసుకుని పోవుటకు విష్ణుదూతలు వచ్చి ఆమెను రథముపై ఎక్కించుకొని తీసుకొని పోవచ్చు ఉండిరి. అప్పుడు తాయారమ్మ యమభటులతో ఇట్లు పలికెను. ఓ యమభటులారా, ఏమిటి అన్యాయము? నన్ను వైకుంఠమునకు తీసుకుపోవుట ఏమి, నా భర్తను యమలోకమునకు తీసుకొని పోవుట ఏమి? ఇద్దరము సమానమే కదా అని వారిని అడుగగా, ఓయమ్మ, నీవు మాఘమాసంలో ఒక దినమున స్నానము చేసితివి, మాఘ స్నానం చేసితివి. అది ఆ వృద్ధ బ్రాహ్మణుని వలన విని స్నానం చేయగా నీకు ఈ ఫలం దక్కినది. కానీ నీ భర్త అనేకులను హింసించి అన్యాయంగా ధన అర్జన చేసి అనేకుల వద్ద అసత్యములాడి నరకమున భయము లేక భగవంతునిపై భక్తి లేక వ్యవహరించినందువలన యమలోకమునకు తీసుకొని పోవచ్చు ఉన్నాము అని యమభటులు పలికిరి. ఆమె మరలా వారిని ఇట్లు ప్రశ్నించెను. నేను ఒకే ఒక్క దినమున స్నానము చేసినందున పుణ్యఫలము కలిగినప్పుడు నన్ను కొట్టుచూ నాతో పాటు నా భర్త కూడా నీట మునిగినాడు ఆనాడు కదా, శిక్షించుటలో ఇంత వ్యత్యాసమెందుకు అని అనగా ఆ యమభటులకు సంశయం కలిగి ఏమీయూ తోచక చిత్రగుప్తుని వద్దకు వెళ్ళి జరిగిన సంగతి ఆమె వేసిన ప్రశ్నలు తెలియజేసిరి. చిత్రగుప్తుడును కూడా వారి ఇద్దరి పాపపుణ్యముల పట్టిక చూడగా ఇద్దరికీ సమానమైన పుణ్యఫలము రాసి ఉన్నది. జరిగిన పొరపాటునకు చిత్రగుప్తుడు విచారించి బంగారు శెట్టిని కూడా వైకుంఠమునకు తీసుకుని పొమ్మని విష్ణుదూతలతో చెప్పెను. విష్ణు లోకమునకు ముందుగా వెళ్ళి ఉన్న తాయారమ్మ భర్తగతి ఏమయ్యను అని ఆతృతతో ఉండగా బంగారు శెట్టిని పుష్పక విమానం మీద తెచ్చి వైకుంఠంలో విడిచిరి. భార్యాభర్తలిద్దరూ కూడా మిక్కిలి సంతోషించిరి. దేవి, వింటివా? భార్య వల్ల భర్తకు కూడా ఎటులు మోక్షం కలిగెను. భర్త దుర్మార్గుడై పిసిని గొట్టిగా వ్యవహరించినను భార్య యథాలాపంగా ఒక్కరోజు మాఘస్నానం చేసినందున ఇద్దరికీ కూడా వైకుంఠ ప్రాప్తి కలిగినది కదా. కనుక మాఘస్నానం నెల రోజులు చేసినచో మరింత మోక్షదాయకం అనటంలో సందేహం లేదు అని శివుడు పార్వతీదేవికి మాఘమాస విశిష్టతను తెలియజేసెను. శివరాత్రి లోపుగా ప్రతిరోజు కూడా ఈ మాఘమాసంలో పంచామృతాలతో శివుడికి అభిషేకం చేయాలి. మాఘమాసం మొత్తం కూడా కుదరకపోతే కనీసం సోమవారం రోజైనా సరే చేయాలి. అలాగే శివరాత్రి రోజు కూడా పంచామృతాలతో శివుడికి అభిషేకం చేయండి. ఈ విధంగా ఎవరైతే చేస్తారో వారికి ఉన్న ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి, సిరి సంపదలు చేకూరతాయి, లక్ష్మీదేవి యొక్క కటాక్షం సిద్ధిస్తుంది. పంచామృతాలు అనగా ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, పంచదార లేదా పళ్ళరసం మరియు తేనెతో కానీ పరమశివుడికి అభిషేకం చేస్తే సకల సంపదలు చేకూరతాయి. అలాగే ఎవరైతే పరమశివుడికి అత్తరుతో అభిషేకం చేస్తారో వాళ్లకు సర్వ సుఖాలు కలుగుతాయి. శివునికి నువ్వుల నూనెతో కానీ అభిషేకం చేస్తే శత్రునాశనం జరుగుతుంది. ఎవరైతే శివునికి గంగాజలంతో అభిషేకం చేస్తారో
వాళ్లకు మోక్షం ప్రాప్తిస్తుంది. అలాగే ఎవరైతే చందనంతో లేదా కస్తూరితో శివునికి అభిషేకం చేస్తారో వాళ్లకు కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి. మనసులో అనుకున్నది ప్రతిదీ కూడా జరగాలంటే మీరు బంగారం వేసిన నీరుతో శివునికి అభిషేకం చెయ్యాలి. అంటే మీరు అభిషేకం చేద్దాం అనుకునే నీటిలో బంగారపు వస్తువును వేసి ఆ నీటితో శివుడికి అభిషేకం చేస్తే మీరు అనుకున్న ప్రతిదీ కూడా నెరవేరుతుంది. నీటిలో భస్మం కలిపి శివుడికి అభిషేకం చేస్తే అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. కావున మీరు కూడా ఈ మాఘమాసంలో ప్రతిరోజు శివుడికి పంచామృతాలతో అభిషేకం చేయండి. మీకు వీలు కుదరని పక్షంలో కనీసం సోమవారమైనా సరే చేయండి. శివుడికి పంచామృతాలతో సోమవారమైనా సరే అభిషేకం చేసి శివుని కృపా కటాక్షాలను పొందండి. అలాగే తప్పనిసరిగా మహాశివరాత్రి రోజు కూడా పరమశివుడికి పంచామృతాలతో అభిషేకం చేసి పార్వతీ పరమేశ్వర్ల యొక్క అనుగ్రహాన్ని పొంది లక్ష్మీ కటాక్షాన్ని పొందండి. మహాశివరాత్రిలోపు ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ పవిత్ర కథను ఎవరైతే వింటారో లేదా చదువుతారో వారి జాతకం మారిపోతుంది. కావున ఈ పవిత్ర కథను మీరు విని మీకు తెలిసిన వాళ్ళ చేత కూడా వినిపించండి. అలాగే శివరాత్రిలోపు పక్షి చేసిన శివరాత్రి కథను వినటం వలన శివ అనుగ్రహం కలుగుతుంది, సకల శుభాలు సిద్ధిస్తాయి. ప్రాచీన కాలంలో ఒక నగరంలో ఒక సేటు మరియు అతని భార్య ఉండేవారు. ఈ దంపతులకు దేనికి లోటు ఉండేది కాదు. ఆ నగరంలో అధిక ధనవంతులు ఎవరైనా ఉన్నారు అంటే అది ఈ సేటు మరియు సేటు భార్యనే. ఆ నగరంలో అందరికన్నా ఆస్తులు ఎక్కువ ఉన్నవారు ఈ దంపతులు. కానీ వీరికి ఎంత ఆస్తి ఉన్నా వీరు ఇతరులకు ఏమీ ఇచ్చేవారు కాదు. దాన ధర్మాలు వంటివి కూడా చేసేవారు కాదు. పుణ్యకార్యాలు దైవ కార్యాలు కానీ చేసేవారు కాదు. వారి జీవితంలో ఎప్పుడూ కూడా కనీసం ఒక్క మనిషి కడుపు నిండా అన్నం పెట్టింది కూడా లేదు. ఒకరి ఆకలిని తీర్చింది లేదు. ఇలాంటి ఈ దంపతులకు సంతానం కూడా లేదు. ఆ సేటు ఇంటి దగ్గరలో ఒక చెట్టు ఉండేది. ఆ చెట్టుపై ఒక పక్షి కుటుంబం నివసిస్తూ ఉండేది. ఆ పక్షికి 2 చిన్న పిల్లలు ఉన్నాయి. పక్షి రోజు నగరంలోనికి ఆహారం కోసం వెళ్తూ ఉండేది. అక్కడక్కడ పడిన ధాన్యాలను గింజలను తీసుకుని తన గూటికి చేరుకునేది. వాటితో పిల్లల ఆహారాన్ని తీర్చేది. పక్షి రోజు నగరంలోనికి వెళ్ళి ఆహారం సేకరించే క్రమంలోనే సేటు ఉన్న ఇంటికి కూడా వెళ్ళేది. కానీ అక్కడ ఆ పక్షికి ఒక్క గింజ కూడా దొరికేది కాదు. పక్షి తన మనసులో ఎలా అనుకుంటూ ఉండేది, పూర్తి నగరంలో పెద్ద ఇల్లు ఈ సేటుదే. సేటు చాలా ధనవంతుడు, కానీ ఇతను ఎటువంటి దానాలు చేయటం లేదు. కనీసం ఎవరికి భిక్ష కూడా వేయటం లేదు. ఏ జీవ జంతువులకు కూడా ఇతను సహాయం చేయటం లేదు. పక్షులకు ధాన్యం కూడా వేయటం లేదు. ఈ సేటు చాలా పిసినారి అని అనుకుంది. ఒకరోజు ఆ పక్షి తన గూడు నుండి బయలుదేరి ఆ సేటు ఇంటి వద్ద వాలింది. అదే సమయంలో ఆ సేటు మరియు అతని భార్య ఇలా మాట్లాడుకుంటూ ఉన్నారు. సేటు భార్య సేటుతో ఇలా అంటుంది, ఏవండి, మన దగ్గర చాలా ధనం ఉంది, అన్ని సంపదలు ఉన్నాయి. పూర్తి నగరంలో మనమే ధనవంతులం. మనకు తినడానికి తిండి ఉంది. మనకు తిండికి డబ్బుకు ఎటువంటి లోటు లేదు. ఈ ధనాన్ని మనం ఏం చేసుకుంటాం? మనకు వారసుడు కూడా లేడు. ఈ ధనాన్ని తినేవారు ఎవ్వరూ లేరని భర్తను అడిగేసరికి దానికి సేటు ఇలా అన్నాడు, ఇందులో మనం చేసేది ఏముంది? మన తలరాత అలా ఉంది. మన తలరాతలో పుత్రప్రాప్తి లేదు. ఎప్పటి వరకు మనం జీవించి ఉంటామో అప్పటి వరకు ఈ ధాన్యాన్ని తింటాము. అలానే ఎవరి తలరాతలో అయితే ఈ సంపాదనను తినాలి అని ఉంటుందో తర్వాత ఆ సంపదనను వారు తింటారు. ఈ విధంగా ఆ దంపతులు మాట్లాడుకునేది ఆ పక్షి వింటూ ఉంటుంది. వారి మాటలు విన్నాక పక్షి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. తన ఆహారాన్ని సేకరించుకొని తిరిగి మళ్ళీ గూటికి వెళ్తుంది. కానీ ప్రతిరోజు ఆ పక్షి సేటు ఇంటికి వెళ్ళి ఆ దంపతులు ఏం మాట్లాడుకుంటున్నారో వినేది. ఆ పక్షి చాలా మంచి స్వభావం కలిగి ఉండేది. దాని మనసు చాలా దయతో నిండి ఉండేది. ఆ సేటు భార్య కూడా ఆ పక్షిని చూస్తూ ఉండేది. ఆ సేటు భార్యకు ఆ పక్షి బాగా నచ్చింది.
సేటుకు తెలియకుండా కొన్ని గింజలను దాచి ఆ పక్షికి ఆహారం వేసేది. ఆ పక్షి ఆ ఆహారాన్ని తింటూ ఉండేది. ఒకరోజు పక్షి మనసులో ఇలా అనుకుంటుంది, సేటు భార్య చాలా మంచిది, నాకు ప్రతిరోజు ధాన్యాన్ని కూడా వేస్తుంది. కానీ వారింటిలో పుత్రులు లేరు, ఏం చేయాలి? నేనేం చేస్తే ఆ సేటు భార్యకు పుత్రులు పుడతారు? ఒక స్త్రీ ఎప్పటి వరకు తల్లి కాకుండా ఉంటుంది? స్త్రీ ఒక తల్లి అయినప్పుడే తన యొక్క జీవితం పరిపూర్ణం అవుతుంది. ఒక ఆడదాని బాధ ఇంకొక ఆడదానికే అర్థమవుతుంది. ఇలా అనుకుంటూ ఆ సేటు భార్యను తలుచుకుంటూ ఎంతో బాధపడుతూ ఉండేది. నేను వీళ్ళ కోసం ఏం చెయ్యగలను అని తనలో తానే మదనపడిపోతూ ఉండేది. ఇలా బాధపడుతూ వారి గురించి ఆలోచిస్తూ ఉండగా ఆ పక్షికి ఒక ఆలోచన వచ్చింది. నేను ఎందుకు మహాదేవుని దగ్గరకు వెళ్ళకూడదు అని అనుకున్నది. నేను ఆ మహాదేవుని దగ్గరకు వెళ్ళి సేటు మరియు సేటు భార్య గురించి మొరపెట్టుకుంటాను. ఇలా ఆలోచిస్తూ తన గూడుకు వెళ్ళి తన భర్తతో ఇలా అంటుంది, నేను ఒక ముఖ్యమైన పని మీద బయటకు వెళ్తున్నాను. నేను వచ్చే వరకు పిల్లలను జాగ్రత్తగా చూసుకోండి. వారికి సమయానికి ఆహారాన్ని నీటిని అందించండి అని చెప్పి ఆ ఆడపక్షి ఆకాశ మార్గంలో ఎగురుకుంటూ వెళ్ళింది. పక్షి చాలా వేగంగా ఎగురుకుంటూ వెళ్ళిపోతూ ఉంది. తిండి నిద్రాహారాలు మానేసి ప్రయాణం చేస్తూనే ఉంది. అలా కొద్ది రోజులకు కైలాస పర్వతానికి చేరుకొని స్పృహ తప్పి పార్వతీదేవి కాళ్ల వద్ద పడిపోయింది. పార్వతీదేవి పాదాల వద్ద పడిన పక్షిని పార్వతీదేవి చేతిలోనికి తీసుకుంది. స్పృహ కోల్పోయిన ఆ పక్షికి మళ్ళీ స్పృహ వచ్చేలాగా చేసింది పార్వతీదేవి. తర్వాత పార్వతీదేవి ఆ పక్షితో ఇలా అంటుంది, ఓ పక్షి, నీవు ఎక్కడ నుండి వచ్చావు? నీవు ఎందుకు చాలా కంగారు పడుతూ ఉన్నావు? దానికి పక్షి ఇలా అంది, అమ్మా పార్వతీదేవి, నేను చాలా బాధలో ఉన్నాను. నేను చాలా దూరం నుండి వచ్చాను. కానీ ఈ దుఃఖమైతే నా కోసం కాదు, వేరే వారి కోసం నేను దుఃఖంలో ఉన్నాను అని పక్షి అంటుంది. దానికి పార్వతీదేవి ఇలా అడుగుతుంది, చూడు పక్షి, నువ్వు విషయం ఏమిటో నాకు అర్థమయ్యేలాగా చెప్పు. అసలు విషయం ఏమిటి? వివరంగా చెప్పు అని అడుగగా పక్షి ఇలా అంటుంది, అమ్మ పార్వతీదేవి, నేను నివసించే నగరంలో ఒక సేటు మరియు అతని భార్య నివసిస్తూ ఉన్నారు. వారికి పుత్రులు లేరు. ఆ సేటు భార్య చాలా మంచిది. ఆమెకు ఒక పుత్రుణ్ణి ఇవ్వండి అని పార్వతీదేవిని పక్షి అడిగింది. ఆ మాట చెప్పి ఆ పక్షి మళ్ళీ స్పృహ కోల్పోయింది. పార్వతీదేవి మళ్ళీ ఆ పక్షిని స్పృహలోనికి తేవడానికి బాగా కష్టపడింది. చివరికి ఎలాగోలా పక్షిని స్పృహలోనికి తెచ్చి దానికి కొంచెం ఆహారాన్ని మరియు నీటిని అందించింది. పక్షితో పార్వతీదేవి ఇలా అంటుంది, నీవు చింతించకు, కొంచెం సమయంలోనే మహాదేవుడు ధ్యానం నుండి లేస్తారు. తర్వాత నీవు ఆ మహాదేవునితో మాట్లాడు అని చెప్పింది. ఇక కొంత సమయానికి మహాదేవుడు ధ్యానంలో నుండి లేచాడు. ఇక పార్వతీదేవి ఆ పక్షిని చేతిలోనికి తీసుకొని ఆ మహాదేవుని దగ్గరకు వెళ్ళి ఇలా అంటుంది, ఫలానా నగరంలో ఒక సేటు మరియు అతని భార్య నివసిస్తూ ఉన్నారు. వారి తలరాతలో పుత్ర సంతానం ఉన్నదా లేదా అని పార్వతీదేవి అడిగింది. ఇక ఆ మహాశివుడు ధ్యానంలోనికి వెళ్ళి అంతా తెలుసుకొని పార్వతీదేవితో ఇలా అంటాడు, చూడు దేవి, వారి తలరాతలో పుత్రులు లేరు అంటాడు. అప్పుడు పార్వతీదేవి ఇలా అంటుంది, స్వామి, వారి తలరాతలో పుత్రులు లేకపోయినా సరే మీరు వారికి ఒక పుత్రుణ్ణి ఇవ్వండి అని అంటుంది. దానికి మహాదేవుడు ఇలా అంటాడు, చూడు పార్వతీదేవి, నేను నీకు వివరంగా చెప్పాను. అతని తలరాతలో పుత్రులు లేరు. అలాంటిది అతడికి పుత్రుణ్ణి ఎలా ఇస్తాను అని అన్నాడు ఆ మహేశ్వరుడు. దానికి పార్వతీదేవి ఇలా అంటుంది, చూడండి స్వామి, ఈ పక్షి చాలా దూరం నుండి వచ్చింది. ఈ పక్షి చాలా ఆశతో మన దగ్గరకు వచ్చింది. మనం సహాయం చేస్తాం అనే నమ్మకంతో వచ్చింది. తనను ఖాళీ చేతులతో నేను పంపలేను అని అంటుంది. పార్వతీదేవి చెప్పిన మాటలు విని మహాదేవుడు ఇలా అన్నాడు,
చూడు పార్వతి, నీ ప్రతి మాట నెరవేర్చే బాధ్యత నాపై ఉంది. నువ్వు అడిగావు కాబట్టి ఆ దంపతులకు నేను ఒక పుత్రుణ్ణి ఇస్తాను. కానీ నువ్వు ఆ పక్షికి చెప్పు, సేటు మరియు సేటు భార్య ఏ దాన ధర్మాలు ఎప్పుడూ చేయలేదు, పుణ్య కార్యాలు చేయలేదు. కానీ పుత్రులు కలిగాక మాత్రం దాన ధర్మాలు చేయాలి, పురాణ కథలు చదవాలి, దైవారాధన చేయాలి, ఇంటికి భిక్ష కోసం వచ్చిన వారికి భిక్షం వెయ్యాలి, భగవంతుడి నామస్మరణ చెయ్యాలి అని చెప్పు అని చెప్పాడు. దానికి ఆ పక్షి ఇలా అంటుంది, చూడు దేవా, నేను నా తరపు నుండి పూర్తిగా ప్రయత్నం చేస్తాను అని చెప్పింది. శివుడు చెప్పిన అన్ని మాటలను విని అన్నిటినీ అంగీకరిస్తుంది. ఇక పరమేశ్వరుడు తదాస్తు అని చెప్పి పక్షికి వరాన్ని ఇచ్చాడు. తర్వాత పక్షి ఆది దంపతులకు నమస్కరించి అక్కడి నుండి వెళ్ళి తన గూటికి చేరుకుంటుంది. అది జరిగిన కొంతకాలానికి సేటు భార్య గర్భం ధరించి ఒక పుత్రుణ్ణి కంటుంది. వారు ఎంతో సంతోషంగా ఉంటారు. ఆ పుత్రుణ్ణి చూసి ఆ పక్షి కూడా చాలా సంతోషిస్తుంది. తాను పడిన కష్టానికి తగిన ప్రతిఫలం దక్కిందని ఆ పక్షి చాలా ఆనందిస్తుంది. ఆ పక్షి ఇలా అనుకుంటుంది, ఈ నగరంలోనే పెద్ద ధనవంతుడు ఆ సేటు. తన పుత్రుడికి మంచి మంచి ఆహార పదార్థాలు తినిపిస్తాడు. ఏదో ఒకటి జారి కిందకు పడుతుంది, అది మాకు ఆహారంగా దొరుకుతుంది అని ఆలోచిస్తూ ఆ పక్షి చాలా సంతోషంగా ఉంటుంది. ఇలా ఉండగా 4 శివరాత్రులు గడిచిపోతాయి. 5వ శివరాత్రి వచ్చేసరికి ఆ పక్షి ఎంతో బాధగా ఉంటుంది. సేటు కొడుక్కి 5వ సంవత్సరం రాబోతోంది. కానీ ఈ సేటు మరియు సేటు భార్య ఎలాంటి పుణ్యకార్యం కానీ దాన ధర్మాలు కానీ చేయటం లేదు. వీరు దాన ధర్మాలు చేయకపోతే పుత్రుడు అల్పాయుష్కుడు అయిపోతాడు. అదే ఆలోచిస్తూ ఆ పక్షి చాలా దుఃఖంగా ఉంటుంది. నేను సేటు మరియు సేటు భార్యకు ఎలా చెప్పాలి? వారికి నా భాష అర్థం కావటం లేదు. నేను ఏం చెయ్యాలని ఆలోచిస్తుంది. మళ్ళీ పార్వతీ పరమేశ్వర్ల దగ్గరకు వెళ్ళాలని అనుకుంటుంది. ఈసారి పక్షి పిల్లలు పెద్దవి అవుతాయి. వాటితో తల్లి పక్షి ఇలా అంటుంది, నేను కొద్ది రోజులు బయటకు వెళ్తాను, మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పి ఆకాశంలో ఎగురుకుంటూ కైలాసం చేరుకుంటుంది. పార్వతీదేవి కాళ్ళపై పడింది. పార్వతీదేవి పక్షిని చేతిలోనికి తీసుకుని ఇలా అంటుంది, చూడు పక్షి, నువ్వు ఏదైతే అడిగావో, ఎలా జరగాలి అని నువ్వు అనుకున్నావో అలాగే జరిగింది కదా, మళ్ళీ ఎందుకు ఇంత దూరం వచ్చావు అని అడిగింది. దానికి పక్షి ఇలా అంది, తల్లి, నేను సేటు మరియు సేటు భార్యను సన్మార్గంలోనికి తీసుకురావటంలో విఫలమయ్యాను. వారిని ధర్మ మార్గంలోనికి నేను పంపించలేకపోయాను. ఆ దంపతులు ఇదివరకు ఎలా ఉన్నారో పుత్రుడు జన్మించాక కూడా అలానే ఉన్నారు. ఏ దానధర్మాలు చేయటం లేదు అని పక్షి బాధపడుతూ చెప్పింది. దానికి పరమశివుడు ఇలా అన్నాడు, చూడు పక్షి, వాళ్ళు ఇలానే ఉంటే వారి పుత్రుడు అల్పాయుష్కుడు అవుతాడు అని చెప్పాడు. ఆ మాట విని ఆ పక్షి పార్వతీదేవి పాదాలపై పడి తలను కొట్టుకోవటం ప్రారంభించింది. అమ్మ పార్వతీదేవి, అలా జరగడానికి వీలు లేదు. వాళ్ళ పుత్రుడు దీర్ఘాయుష్మంతుడు అవ్వాలి. పక్షికి అర్థమైంది. ఏమైనా కావాలంటే పార్వతీదేవి పాదాలపై పడితే అమ్మవారి కోరికను పరమేశ్వరుడు ఖచ్చితంగా నెరవేరుస్తాడు అని అర్థమైపోయింది. అలా పక్షి పార్వతీదేవి పాదాలపై పడి తన తలను కొట్టుకోవటం మొదలుపెట్టింది. మళ్ళీ పార్వతీదేవి ఆ పక్షిని చేతిలోనికి తీసుకొని, పక్షి, నువ్వు శాంతంగా ఉండు, నేను పరమేశ్వరుడితో మాట్లాడతాను అంటుంది. చూడు తల్లి, నేను నా సాయశక్తులా ప్రయత్నం చేశాను. నా భాష వారికి అర్థం కావటం లేదు. నా మాటలను వారు పట్టించుకోవటం లేదు. దానికి నేను ఏమి చెయ్యను తల్లి అని అంటుంది. మీరు మరియు మహాశివుడు అక్కడికి వెళ్ళి సేటు మరియు సేటు భార్యను సన్మార్గంలోనికి తీసుకురండి అని కోరింది. దానికి పార్వతీ పరమేశ్వర్లు ఇలా అన్నారు, సరే పక్షి, అలానే చేస్తాము. మేము చాలా తొందరలోనే సేటు మరియు సేటు భార్య ఇంటికి వస్తాము అని అనగానే పక్షి నమస్కరించి తిరిగి తన గూటికి వెళ్ళింది. ఇక పార్వతీ పరమేశ్వర్లు సాధు రూపాలలో
సేటువారి ఇంటికి వెళ్ళి ఇలా అన్నారు, మీరు ఇప్పుడు మాకు భోజనం పెట్టకపోయినట్లయితే మీరు చాలా కష్టాలను అనుభవించవలసి వస్తుంది అని చెప్పాడు. అప్పుడు సేటు భార్య వారిద్దరికీ నమస్కరించి ఇలా అంటుంది, మీరు మాకు ఏ శాపాన్ని ఇవ్వకండి, మీకు తప్పకుండా భోజనం పెడతాము. ఆ విధంగా ఆ దంపతులిద్దరూ సాధు రూపంలో వచ్చిన పార్వతీ పరమేశ్వర్లకు ఆహారం పెడతారు. ఆ ఇంటిలో ఉన్న బాబు అటూ ఇటూ తిరుగుతూ వీళ్లకు తీపి పదార్థాలను తీసుకొచ్చి ఇచ్చాడు. ఆ పిల్లవాడిని చూసి పార్వతీదేవి చాలా సంతోషించింది. భోజనం పూర్తయిన తర్వాత సాధు రూపంలో ఉన్న పార్వతీ పరమేశ్వర్లు ఇంటి నుండి బయటకు వచ్చి ఆ దంపతులతో ఇలా అన్నారు, మీ ఇద్దరూ చాలా జాగ్రత్తగా వినండి. మీరు తప్పులైతే చాలానే చేశారు, ఇప్పటికీ తప్పులను చేస్తూనే ఉన్నారు. మీరు ఈ విధంగా ఉంటే మీ పుత్రుడికి ఆపద రానున్నది. మీ పుత్రుడు చాలా తొందరలోనే ఈ లోకం నుండి వెళ్ళిపోతాడు. ఇక ఆ మాటలు విన్న సేటు మరియు సేటు భార్య సాధు రూపంలో ఉన్న పార్వతీ పరమేశ్వర్ల పాదాలపై పడ్డారు. స్వామి, ఏదైనా మార్గం చెప్పండి, మేము ఏం చేయాలి? చాలా సంవత్సరాల తర్వాత మాకు ఒక పుత్రుడు జన్మించాడు. ఆ పుత్రుడిని మేము కోల్పోవాలని అనుకోవటం లేదు అని అన్నారు. దానికి పరమేశ్వరుడు ఇలా అంటాడు, లేవండి, ధ్యాస పెట్టి వినండి. ఈ రోజు నుండి మీరు గుమ్మంలోకి ఎవరు వచ్చినా సరే వారిని ఖాళీ చేతులతో పంపించకండి. వాళ్లకు దాన ధర్మాలు చేయండి. అవసరంలో ఉన్న వారికి సహాయం చేయండి. మూగ జీవాలకు ఆహారం పెట్టండి. ధర్మ కార్యాలను చేయండి. మహాశివరాత్రి వ్రతాన్ని చేయండి. ఈశ్వరుణ్ణి ప్రార్థించండి అని అన్నారు. మహాశివుడు చెప్పిందంతా కూడా విని భార్యాభర్తలు ఇద్దరూ కూడా నమస్కరించుకొని సాధు రూపంలో ఉన్న పార్వతీ పరమేశ్వరుల కాళ్ళపై పడతారు. స్వామి, మీరు చెప్పిన విధంగానే చేస్తాం అని అన్నారు. అప్పుడు సాధు రూపంలో ఉన్న పరమేశ్వరుడు ఇలా అన్నాడు, నిజానికి మీ తలరాతలో పుత్రుడు లేడు. ఒక పక్షి యొక్క కష్టం వల్ల మీకు సంతానం కలిగింది. ఆ పక్షి ఎక్కడి నుండో కైలాస పర్వతం దగ్గరకు వచ్చింది. పరమేశ్వరుణ్ణి వేడుకుంది. ఆ పక్షి యొక్క కష్టం వల్ల మీ ఇంటిలో ఒక అందమైన పుత్రుడు ఆడుకుంటున్నాడు అనేసరికి అది విని సేటు మరియు సేటు భార్య ఇలా అడుగుతున్నారు, స్వామి, ఆ పక్షి ఎవరు అని అడిగారు. అప్పుడు ఆ పక్షి అక్కడికి వచ్చింది. సాధు రూపంలో ఉన్న పార్వతీ పరమేశ్వర్లకు నమస్కరిస్తుంది. పార్వతీ పరమేశ్వర్లు సేటు ఇంటికి వచ్చిన రోజే మహాశివరాత్రి. ఆ సేటు ఇంటిలో పార్వతీ పరమేశ్వర్లు నిజరూప దర్శనం చేశారు. సేటు మరియు సేటు భార్యకు దర్శనం ఇచ్చారు. ఆ పక్షి యొక్క శివరాత్రి సంపూర్ణం అయ్యింది. చాలా ఆనందంతో సంతోషంతో ఆ దంపతులు శివరాత్రి పండుగను జరుపుకుంటారు. మహాశివరాత్రి వ్రతాన్ని చేస్తారు. ఆ పక్షి కూడా శివరాత్రి వ్రతాన్ని చేస్తుంది. మహాశివుణ్ణి కూడా దర్శించుకుని వారు ఎంతో సంతోషించారు. ఎవరైతే మహాశివరాత్రి వ్రతాన్ని చేస్తారో వారికి ఆ మహాశివుని కృప ఎల్లప్పుడూ కూడా ఉంటుంది. కాబట్టి శివరాత్రిలోపు ఈ పవిత్ర కథలు వింటే చాలు, ఎవరికైనా వినిపిస్తే చాలు, ఈ దశ తిరిగిపోతుంది. ఒక్క నిమిషంలో మీ దరిద్రమంతా కూడా వదిలిపోతుంది. అపర కుబేరులుగా మారిపోతారు. కోటి జన్మల పుణ్యం లభిస్తుంది. శివయ్య అనుగ్రహం లభిస్తుంది. ఎంతో అదృష్టం ఉన్న వారే ఈ కథలను వినగలుగుతారు. శివరాత్రిలోపు ఎవరైతే ఈ కథలను వింటారో వారికి అన్ని శుభాలే జరుగుతాయి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.